భరద్వాజ గారు, ఫ్యామిలీ స్టార్ సినిమా రిలీజ్ అయింది. లైగర్ తర్వాత విజయ్ దేవరకొండ హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. పరశురాం పెట్ల దిల్రాజు ఈ కాంబినేషను. ఈ సినిమా గురించి రెండు పెద్ద బ్యానర్ల మధ్య గొడవ కూడా జరిగింది. ఏంటి ఈ సినిమా రిలీజ్ తర్వాత ఈరోజు మనం చూసాము, మీ ఒపీనియన్ ఏంటి సినిమా చూసిన తర్వాత? ఇది చాలా పాత కథే. పాత కథ అంటే ప్రతి జనరేషన్లోనూ ఇలాంటి సినిమా ఒకటి వస్తుంది. ఉమ్మడి కుటుంబం అనేది కాన్సెప్ట్. ఓకే. కుటుంబ బాధ్యతలు చిన్న కొడుకు భుజాన వేసుకుని అన్నలు ఇబ్బంది పెట్టినప్పటికీ సంసారాన్ని సజావుగా నడపటం కోసం కష్టపడేటువంటి ఒక క్యారెక్టర్, అది హీరో క్యారెక్టరు. ఉమ్మడి కుటుంబం అని రామారావు గారు ఆ సినిమా తీశారు. అవును. ఆ తర్వాత జనరేషన్లో కృష్ణ గారు పన్నంటి కాపురం అనే సినిమా చేశాడు, అదే కథ. గ్యాంగ్ లీడర్ కూడా అదే కథ. అవును. గ్యాంగ్ లీడర్ తర్వాత జనరేషన్, ఇప్పుడు విజయ్ దేవరకొండ జనరేషన్లో ఇతను కూడా దాదాపు అదే కథను చేశాడు. అంత పాత కథ ఇది. అయితే గ్యాంగ్ లీడర్ వరకు ఇంకా పెళ్ళి, అలాగే కుటుంబ బాధ్యతలు, ఈ వ్యవహారం ఉమ్మడి కుటుంబానికి సంబంధించినటువంటి కొంత నమూనాలు ఉన్నాయి. ఇప్పుడు పూర్తిగా చెదిరిపోయినటువంటి సమాజంలో ఈ సినిమా వచ్చింది. అలా లుంగీ కట్టుకుని ఎగిరి పరిగెత్తుకుంటూ వెళ్ళి, అంటే గతంలో రేషన్ షాపులకు వెళ్ళి అవి ఇవి పట్టుకురావటం, అలాంటి నేపథ్యాన్ని ఎంచుకున్నాడు ఈయన. కొంత మేరకు కొత్త కాన్ఫ్లిక్ట్తో నడుపుదామని ఒక ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలో కొన్ని ఇబ్బందులు నడిచినాయి సినిమాలో. పర్టికులర్గా ఒక అన్న వ్యసనపరుడు అయి ఉంటాడు. ఆ వ్యసనానికి అతను బానిస కావడానికి ఒక నేపథ్యాన్ని చెప్తాడు. ఆ నేపథ్యం ప్రాపర్గా అనిపించదు. అలాగే హీరో హీరోయిన్స్ మధ్య ఒక ఈగో క్లాష్ నడుపుతాడు. ఆ ఈగో క్లాష్కి ఒక ప్రాతిపదిక ఉండాలి కదా, బలమైన ప్రాతిపదిక ఉండాలి. ఆ బలమైన ప్రాతిపదికగా అనిపించదు అది. కానీ సినిమా ఎంగేజింగ్గా నడిపాడు. ఆ ఎంగేజింగ్గా నడపటానికి కారణం విజయ్ దేవరకొండ. విజయ్ దేవరకొండ ఆ క్యారెక్టర్ని పూర్తిగా ఓన్ చేసుకుని నడిపాడు. అయితే ఇది పాత కథ అని ఇప్పుడు అనిపిస్తోంది. నిజానికి ఆ రోజుల్లోనే రామారావు గారు ఒక మాట చెప్పాడు. పన్నంటి కాపురం సినిమా రిలీజ్ అయినప్పుడు ఆ సినిమాకి కృష్ణ గారిని భాగస్థుడిగా చేరమని అడిగాడు ప్రభాకర్ రెడ్డి గారు. అడిగినప్పుడు ఆయన ఎన్టీఆర్ ఒపీనియన్ అడిగాడు. ఏమండి వీళ్ళ సినిమాలో నేను పెట్టుబడి పెట్టొచ్చా అని. ఏమిటి కథ అని అడిగాడు. ఆయన చెప్పాడు, ఇది మా ఉమ్మడి కుటుంబం కథే కదా అన్నాడు ఆయన. అని ఇలాంటి కథలు జనం చూస్తారు. ఎందుకు చూస్తారు అంటే వాళ్ళ జీవితాల్లో ఏదైతే ఉండదో దాన్ని తెర మీద చూసి ఆనందించడం అనేది వీక్నెస్. దాని మీద మనం గేమ్ ఆడుతున్నాం, ఓకే, ఈ సినిమా ఆడుతుంది అని చెప్పాడు. అయితే అదే సమయంలో అక్కినేని నాగేశ్వరరావు గారు ఆదర్శ కుటుంబం అని ఇంకో సినిమా తీశాడు. ఆదర్శ కుటుంబంలో ఏంటంటే పిల్లలు వేరు కాపురాలు పెట్టుకోవచ్చు, వీకెండ్స్లో అందరూ ఒక చోట కలవచ్చు అనేది కాన్సెప్ట్. ఆ సినిమా ఫ్లాప్ అయింది. అది ఫ్లాప్ అయ్యి ఈ సినిమాలు హిట్ అయినాయి. అలాగే గ్యాంగ్ లీడర్ సినిమా కూడా హిట్ అయింది. అయితే చిరంజీవి కోసం క్యారెక్టర్ని ఆ తరహాలో డిజైన్ చేశాడు ఆయన, బాపినేటి. ఆ కథ అంటే ఫ్యామిలీ స్టోరీ చేద్దామనే అడ్వైజ్ కూడా నేనే చేశాను బాపినేటి గారికి అని చెప్తున్నాడు చిరంజీవి గారు ఈ మధ్య. కాబట్టి ఏదేమైనా ఒక కుటుంబ కథ, కుటుంబ విలువలు, పెళ్ళి, దాని గొప్పదనము, ఇవన్నీ చెప్పే ప్రయత్నం జరిగింది ఈ సినిమాలో. ఇది ఈ జనరేషన్కి ఏ మేరకు డైజెస్ట్ అవుతుంది అనేది ప్రశ్న. విజయ్ దేవరకొండ చాలా కొత్తగా కనిపించాడు, కొత్తగా నటించాడు. అలాగే గీత గోవిందంలో వర్కౌట్ అయినటువంటి కాన్ఫ్లిక్ట్, హీరో హీరోయిన్స్ మధ్య కాన్ఫ్లిక్ట్ని ఈ సినిమాలోకి అడాప్ట్ చేశారు. అయితే ఆ సినిమాలో అమరినంత ఆర్గానిక్గా అది ఇక్కడ నడవలేదు. అంటే దానికి ఎంచుకున్నటువంటి ప్రాతిపదికలోనే ఇబ్బంది ఉంది. ఆ ఇబ్బందిని డైరెక్టర్ క్లైమాక్స్లో ఆయనే చెప్పేశాడు. అదేమిటి నువ్వు అప్పుడే చదివినప్పుడు అప్పుడే చెప్పొచ్చు కదా అని ఆ బామ్మని అడుగుతాడు. ఆ బామ్మ మనవడు సెటప్ కూడా గ్యాంగ్ లీడర్ అడాప్షనే. నిర్మలమ్మ చిరంజీవి మధ్య నడిచేటువంటి సన్నివేశాలు చాలా ఎంటర్టైనింగ్గా నడుస్తాయి. అవును.
కాకపోతే ఇక్కడ అది వర్కౌట్ అవ్వాల వీళ్ళిద్దరి మధ్య. రోహిణి హట్టంగడి, విజయ్ దేవరకొండ మధ్య జరిగినటువంటి సన్నివేశాలు అవును. బాగున్నాయి కానీ ఆ స్థాయి ఎంటర్టైనింగ్గా అనిపించలేదు. కానీ రకరకాల చోట్ల నుంచి రకరకాల సరుకులు తీసుకొచ్చి వండారు వంటకం. ఇది ఏ మేరకు జనాల్ని మెప్పిస్తుంది అనేది అయితే అనుమానం. సింగిల్స్ పెరిగిపోతున్నటువంటి సమాజం ఇది. పెళ్లి మీద ఏమాత్రము అంటే రెస్పెక్ట్ కానీ లేదు కుటుంబము అనేటువంటి స్ట్రక్చర్ తాలూకా వ్యవహారం మీద గౌరవం కానీ విపరీతంగా తగ్గిపోయినటువంటి సందర్భంలో ఈ సినిమా వచ్చింది. ఇప్పుడు ఓకే, ఈ జనరేషన్ ఆడియన్స్ దీన్ని ఎలా డైజెస్ట్ చేసుకుంటారు అనేది కూడా డౌటే. అవును. ఇంత మునుపు వాళ్ళ కాంబినేషన్కి ఒకటి బెంచ్ మార్క్ ఉంది. ఇప్పుడు అవును, గీత గోవిందానికి మ్యూజికల్ హిట్ అన్నా లేకపోతే టోటల్గా ఓవరాల్గా కలెక్షన్స్ అన్నా ఒక బెంచ్ మార్క్ ఉంది. అవును. ఇక్కడ ఆడియన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేసి వెళ్తున్నారు, అది ఉందా లేదా సినిమాలో అనేది ఒక అంటే మొదటి నుంచి చెప్తూనే ఉన్నారు వాళ్ళు, ఇది కుటుంబ బాధ్యతలు మీద వేసుకున్నటువంటి ఒక యువకుడి కథ అని చెప్తూనే ఉన్నారు. కాబట్టి ఆడియన్స్ కూడా దాన్నే ఎక్స్పెక్ట్ చేసి థియేటర్కి వెళ్ళారు. అదే ఉంది సినిమాలో. కాకపోతే అవి అంత ఆర్గానిక్గా అనిపించలేదు. స్క్రిప్ట్ మీద ఇంకొంచెం కసరత్తు జరిగి ఉండాలి. అంటే క్యారెక్టరైజేషన్ అంటే ఆ కుటుంబంలో చిన్న కొడుకు కుటుంబ బాధ్యతలు భుజాన్ని వేసుకోవటం అనే పాయింట్ ఓకే. ఆ క్యారెక్టర్ని గ్యాంగ్ లీడర్ టైంలో ఎలాగైతే చిరంజీవికి అడాప్ట్ చేశారో అదే పద్ధతిలో ఇక్కడ విజయ్ దేవరకొండకి అడాప్ట్ చేశారు. బాగుంది అది. కానీ దాని మీద పెట్టిన శ్రద్ధ మిగిలిన పాత్రలని డిజైన్ చేయటం మీద పెట్టాల. అది కొంచెం పంటి కింద రాయిలా తగులుతూ ఉంటుంది ట్రావెల్లో. ఓకే, అది జరగకుండా చూసుకొని ఉండాల్సింది. ఓకే. రెండోది, ఇప్పటి ఆడియన్స్ ఏమిటి, మోడర్న్ సొసైటీ తాలూకా కాన్ఫ్లిక్ట్ ఏదైనా దానిలోకి తీసుకుని ఉండాల్సింది. అది లేకపోవడంతో ఏంటంటే ఇదేదో పాత కథ చెప్తున్నాడు అనే ఫీలింగ్ ప్రతి క్షణం ఆడియన్స్కి కలుగుతూ ఉంది. ఇది ప్రమాదం. ఆ ప్రమాదం నుంచి కథని బాగు చేసుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. వాటిని వాడుకోవాలి. ఉదాహరణకి బ్రేకప్స్ విపరీతంగా జరుగుతున్న సమాజం ఇది. అవును. దాన్ని తాలూకా ఎక్కడో చోట ఆ ఇంప్రెషన్ పట్టుకురావాల్సింది. దానికి దీనికి వీళ్ళు ప్రతిపాదించినటువంటి విలువలకి అవతల వైపు ఉండాలి కదా కౌంటర్ పార్టు. ఆ కౌంటర్ పార్టును కూడా కొంచెం మాట్లాడించి ఉంటే, మోడర్న్ సొసైటీని ఎలవ చేసుంటే ఆ కథలోకి ఇంకోలా ఉండుండేది. అది జరగల. అంటే స్క్రిప్ట్ మీద ఎక్కువ కేంద్రీకరణ జరగలేదు. ఎంతసేపు విజయ్ దేవరకొండకి ఎలా అడాప్ట్ చేయాలి ఈ క్యారెక్టర్ని అనే దాని మీద ఎక్కువ శ్రద్ధ పెట్టారు. అతను పూర్తిగా అడాప్ట్ చేసుకున్నాడు ఆ క్యారెక్టర్ని. అడాప్ట్ చేసుకుని నటుడిగా అతను సక్సెస్ అయ్యి సినిమాలో. ఈ సినిమా ఏముంది, అతనికి ఏ క్యారెక్టర్ ఇచ్చినా దానిలో ఇమిడిపోయి దాన్ని అడాప్ట్ చేసుకుని నటించడం అనేది మనం చూసాం. అతనికి వస్తున్న ఫెయిల్యూర్స్ కూడా అతని వైఫల్యాలు కాదు. అది లైగర్ కావచ్చు, వరల్డ్ ఫేమస్ లవర్ కావచ్చు, ఏ సినిమా అయినా కానీ, ఖుషీ కూడా అతని లోపం కాదు. స్టోరీ డిజైనింగ్లోనే ప్రాబ్లం జరుగుతోంది. కొత్త తరహా కథలు అటెంప్ట్ చేయటం అనేది అవసరం. కొత్త కాన్ఫ్లిక్ట్తో వెళ్ళాలి. ఇది మరీ పాత కథ అయిపోయింది. అంటే మనకు పాత సామెత ఉంది, కొత్త సీసాలో పాత సారా అని. ఇక్కడ సీసా కూడా పాతదే, సారా పాతదే, సీసా కూడా పాతదే అవటం అనేది ఈ సినిమాలో కనిపిస్తుంది. ఓకే, అది ఇబ్బంది. ఓకే.